గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం. అన్ని జీవులలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని, అన్ని శరీరాలలో ఒకే చైతన్యం ప్రవహిస్తుందని. అవునమ్మా, అందరిలోనూ ఒకే సూపర్ సోర్ ఉంటుందని పరమాత్మ అని చెప్పావు కదా. నాకు అది చాలా నచ్చింది అమ్మా. మన వీధిలో ఉన్న పిల్లి కూడా, దానిలో కూడా అదే ఆత్మ ఉంటుందా? అవును మీరా, అదే. ఇప్పుడు కృష్ణుడు ఇంకొంచెం లోతుగా చెప్తున్నాడు. ఆ ఆత్మ శరీరంలో ఉన్నా శరీరానికి అతుక్కుపోదు అని. శరీరం వేరు, ఆత్మ వేరు అని. ఇది చాలా ముఖ్యమైన తేడా ఆరవ్. మనం శరీరం కాదు, శరీరంలో ఉన్న చైతన్యం. ఈ తేడా అర్థమైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది నాన్న? అది కృష్ణుడే చెప్తాడు. అమ్మ చదువుతుంది, వినండి. యదా భూతపృథగ్ భావమేకస్థమనుపశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. చాలా అందమైన శ్లోకమిది. కృష్ణుడు చెప్తున్నాడు, ఒక మనిషికి జ్ఞానం కలిగినప్పుడు ఏమనిపిస్తుందో అంటే, అన్ని జీవులు వేరువేరుడుగా కనిపించినా అన్నిటిలోనూ ఒకే మూలం ఉందని అర్థమవుతుంది. అప్పుడు ఆ మనిషి బ్రహ్మంలో కలిసిపోతాడు అని. బ్రహ్మం అంటే ఏమిటి అమ్మా? బ్రహ్మం అంటే అన్నింటికీ మూలమైన శక్తి, ఈ ప్రపంచమంతటికీ ఆధారమైన అంతిమ సత్యం. ఒక్కసారి అర్థమైతే అన్నీ దానిలో భాగంగానే కనిపిస్తాయి. అమ్మా, అందరూ వేరువేరుగా ఉంటారు కదా. నేను వేరు, ఆరవ్ వేరు, నాన్న వేరు. అది ఎలా ఒకటే అవుతుంది? మీరా, ఒక చెట్టు చూడు. అందులో ఆకులు వేరు, కొమ్మలు వేరు, వేర్లు వేరు, కానీ అన్నీ ఒకే చెట్టు కదా, ఒకే మూలం నుంచి వస్తాయి. అలాగే మన శరీరాలు వేరువేరుగా కనిపించినా అన్నింటిలోనూ ఒకే ఆత్మ ప్రవహిస్తుంది. అప్పుడు మనం ఒకరితో ఒకరు కోపంగా ఉండటం తప్పవుతుందా నాన్న? ఎందుకంటే అందరూ ఒకటే కదా. అదే కృష్ణుడు చెప్పాలనుకుంటున్నది ఆరవ్. అందరిలోనూ ఒకే మూలం కనిపించినప్పుడు, అది అర్థమైనప్పుడు మనకు అందరి పట్ల ఒక సహజమైన ప్రేమ కలుగుతుంది. అందరినీ ఒకే దృష్టితో చూడగలగడం ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ తేడాలన్నీ శరీరాలకు సంబంధించినవే అని. ఆత్మస్థాయిలో అందరూ ఒకటే. నాకు ఇష్టం లేని పిల్లలు కూడా, వాళ్ళలో కూడా అదే ఆత్మ ఉంటుందా అమ్మా? అవును మీరా, అదే కదా కష్టమైన భాగం. అది అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. కాని కృష్ణుడు చెప్తున్నది అదే. అందరిలోనూ ఒకే చైతన్యం కనిపించడం, ఇది డైవర్సిటీలో యూనిటీ చూడడం. ఇదే ఈ శ్లోకం మనకు ఇచ్చే బహుమతి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆత్మ గురించి కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. అనాదిత్వాన్ని ఇర్గుణత్వాత్పరమాత్మాయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఓ కుంతీపుత్ర, ఈ పరమాత్మకు మొదలు లేదు, చివరు లేదు. ఆయనకు ప్రకృతి గుణాలు అంటవు. శరీరంలో ఉన్నా కూడా ఏమీ చెయ్యడు, ఏదీ అంటుకోదు. అంటే ఏమిటమ్మా అంటుకోదంటే? ఆరవ్, ఇలా అర్థం చేసుకో. నువ్వు మట్టిలో ఆడినప్పుడు చేతులకు మట్టి అంటుకుంటుంది కదా, కాని నువ్వు, నీ లోపల ఉన్న నువ్వు మట్టి కావు. శరీరానికి అనుభవాలు అంటుకుంటాయి, కాని ఆత్మకు అంటవు. అమ్మా, నాకు ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది. అది ఆత్మకు అంటుకుంటుందా? మీరా, బాధ అనిపించడం సహజమే. అది మన మనసుకు అనిపిస్తుంది. కాని మన లోపల ఉన్న ఆత్మ, అది ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది. మేఘాలు వచ్చినా ఆకాశం మారదు కదా, అలాగే. ఒక చిన్న విషయం చెప్పనా? నీకొక ఫేవరెట్ షర్ట్ ఉందననుకో, అది డర్టీ అయినా నువ్వే కదా, షర్ట్ కాదు. అలాగే మన శరీరం మారినా, అనుభవాలు వచ్చినా పోయినా మన ఆత్మ అలాగే ఉంటుంది, మారదు. అంటే నాన్న, నేను నా బాడీ కాదు, నా బాడీలో ఆత్మననా? అదే, నువ్వు నీ శరీరం కాదు, నీ నిజమైన స్వరూపం ఆత్మ. ఇది అర్థమైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మకు ఏమీ అంటదు, ఏదీ చెయ్యగలదు. ఇప్పుడు చూడండి, తర్వాత కృష్ణుడు ఒక చాలా అందమైన పోలిక ఇస్తున్నాడు ఆకాశంతో. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక చాలా చక్కటి పోలిక ఇస్తున్నాడు. ఆకాశం అన్ని చోట్లా ఉంటుంది, కాని ఏదీ దానికి అంటుకోదు. అలాగే ఆత్మ శరీరంలో అన్ని చోట్లా ఉంటుంది, కాని శరీరం దానికి అంటుకోదు. ఆకాశం అన్ని చోట్ల ఉంటుందా అమ్మా? ఇంట్లో కూడానా? అవును ఆరవ్, ఈ గది లోపల కూడా ఆకాశమే ఉంది. గాలి ఉన్న చోట ఆకాశం ఉంటుంది. కిటికీ తెరిచినా మూసినా ఆకాశం మారదు కదా.
అందులో ధూళి వచ్చినా పోయినా ఆకాశం అలాగే ఉంటుంది. వర్షం పడినప్పుడు ఆకాశం తడిసిపోతుందా అమ్మా? తడిసిపోదు మీరా. వర్షం ఆకాశంలో నుంచి వస్తుంది, కాని ఆకాశం తడవదు. మేఘాలు వస్తాయి పోతాయి, ఆకాశం అలాగే ఉంటుంది. ఓ, అంటే ఆత్మ కూడా అలాగే మన శరీరంలో ఉన్నా దానికి ఏమీ అంటదు. సరిగ్గా చెప్పేవారవ్. ఆత్మ చాలా సూక్ష్మమైనది, అన్ని చోట్లా ఉంటుంది కాని ఏది దానికి అంటుకోదు. ఇది అర్థమైతే మనకు లోపల ఒక బలం అనిపిస్తుంది. మన నిజమైన స్వభావం ఏ పరిస్థితిలోనూ మారదు అని తెలిస్తే మనసు నిలకడగా ఉంటుంది. నాన్న, అప్పుడు ఎవరైనా నన్ను హర్ట్ చేసినప్పుడు నా ఆత్మ హర్ట్ అవుదా? మీరా, నీ మనసుకు బాధ అనిపించవచ్చు, అది సహజమే. కాని నీ లోపలి అసలైన స్వరూపం ఆత్మ, అది ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది, ఆకాశంలా. అది తెలిసినప్పుడు బాధలో కూడా ఒక చిన్న ప్రశాంతత అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు మరొక అందమైన పోలిక ఇస్తున్నాడు సూర్యుడితో. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఒక సూర్యుడు ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నాడు కదా, అలాగే ఒక్క ఆత్మ మొత్తం శరీరాన్ని చైతన్యంతో నింపుతుంది. సూర్యుడు ఒక్కడే అందర్నీ వెలిగిస్తాడు కదా నాన్న, ఆత్మ కూడా అలాగేనా? అవునారవ్. సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో, దూరందా. కాని అతని వెలుతురు అన్ని చోట్లా ఉంటుంది. అలాగే ఆత్మ శరీరంలో ఉంటుంది, కాని దాని చైతన్యం మొత్తం శరీరంలో ప్రవహిస్తుంది. అమ్మా, చీకటి గదిలో లైట్ వేస్తే అన్నీ కనిపిస్తాయి కదా, అది కూడా అలాగేనా? చాలా బాగా చెప్పావు మీరా. అదే, చీకటి గదిలో లైట్ వేస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా, అలాగే మన లోపల ఆత్మ చైతన్యం ఉంది కాబట్టే మనం ఆలోచించగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే నేను ఆలోచించగలగటం అది ఆత్మ వలన? ఆత్మ చైతన్యం ఉంది కాబట్టే మనకు అవేర్నెస్ ఉంది ఆరవ్. ఆ అవేర్నెస్ వల్లనే మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఫీల్ చేయగలుగుతున్నాం. అది అర్థమైతే మన లోపల ఒక క్లారిటీ వస్తుంది. నాన్న, సూర్యుడు అందర్నీ వెలిగిస్తాడు కదా, మంచివాళ్లను చెడ్డవాళ్లను కూడా. ఆత్మ కూడా అలాగేనా? అదే కృష్ణుడు చెప్పాలనుకుంటున్న అందం మీరా. సూర్యుడు తేడా చూడడు, అందర్నీ వెలిగిస్తాడు. ఆత్మ చైతన్యం కూడా అలాగే, అందరికీ ఒకటే. ఇప్పుడు చూడండి, ఈ పూర్తి అధ్యాయానికి చివరి శ్లోకం. కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయంతో ముగిస్తున్నాడు. క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచయే విదుర్యాంతితే పరం. ఈ శ్లోకంలో కృష్ణుడు ఈ మొత్తం అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని తెలుసుకునే ఆత్మ. ఈ రెండింటి మధ్య తేడాను ధ్యానదృష్టితో చూడగలిగేవాళ్లు వాళ్ళు పరమస్థితిని పొందుతారు అని. జ్ఞానదృష్టి అంటే ఏమిటి అమ్మా? జ్ఞానదృష్టి అంటే కళ్లతో చూడటం కాదు, అర్థం చేసుకోవడం. మన కళ్ళు శరీరాన్ని చూస్తాయి, కాని జ్ఞానంతో చూస్తే లోపల ఉన్న ఆత్మ కనిపిస్తుంది. అమ్మా, పరమస్థితి అంటే ఏమిటి? మీరా, పరమస్థితి అంటే ఒక లోతైన ప్రశాంతత. ఏ పరిస్థితిలోనూ కదలని మనసు. శరీరం మారినా, జీవితంలో కష్టాలు వచ్చినా లోపల ఒక నిలకడ ఉంటుంది. నాన్న, ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. శరీరం వేరు అని, ఆత్మ వేరు అని. ఇది నిజంగా అర్థమవుతుందా? అవునారవ్, ఇది ఒక్కసారిలో అర్థమయ్యే విషయం కాదు, కాని ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షణంలో అనిపిస్తుంది. నువ్వు చాలా బాధలో ఉన్నప్పుడు అయినా లోపల ఒక చిన్న ప్రశాంతత ఉంటుంది కదా, అది ఆత్మ. కృష్ణుడు చెప్తున్నది అదే. ఈ తేడా అర్థమైన వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. ఏ పరిస్థితి వాళ్లను పూర్తిగా కదిలించలేదు. ఇది సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల వచ్చే ఫ్రీడమ్. అమ్మా, నేను కూడా అలా అవ్వగలనా? అవ్వగలవు మీరా. ఇప్పుడు మనం ఈ శ్లోకాలు వింటున్నాం. ఇది కూడా ఆ దారిలో ఒక అడుగే. ఈ మొత్తం అధ్యాయంలో కృష్ణుడు ఏం చేశాడో చూడండి. శరీరాన్ని క్షేత్రం అని, ఆత్మను క్షేత్రజ్ఞుడు అని మొదలుపెట్టాడు. తర్వాత అందరిలోనూ ఒకే ఆత్మ ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఈ తేడా అర్థమైతే స్వేచ్ఛ వస్తుందని ముగించాడు. నాన్నా, ఇది అర్జునుడికి ఎందుకు అవసరమైంది? అతను యుద్ధం చేయడానికి వెళ్ళాడు కదా, ఇవన్నీ ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ ఆరవ్. అర్జునుడికి భయం ఉంది. తన ముందు ఉన్నవాళ్లు తన బంధువులు అని, వాళ్ల శరీరాలు మారిపోతాయని బాధ. కృష్ణుడు చెప్తున్నాడు, శరీరం మారినా ఆత్మ మారదు. ఈ తేడా అర్థమైతే అర్జునుడికి స్పష్టత వస్తుంది. అంటే అర్జునుడు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు కదా నాన్న? అవును మీరా, అతను శరీరాన్ని మాత్రమే చూస్తున్నాడు, ఆత్మను చూడడం లేదు. అందుకే కృష్ణుడు ఈ మొత్తం అధ్యాయంలో అతనికి లోపలి దృష్టి ఇవ్వాలని ప్రయత్నించాడు. మనకు కూడా అలాంటి మోమెంట్స్ వస్తాయి కదా. ఎప్పుడైనా చాలా ఓవర్వెల్మ్డ్గా అనిపించినప్పుడు, లేదా
ఏదైనా ఫేర్ కాదు అని అనిపించినప్పుడు. అప్పుడు ఈ విషయాలు గుర్తొస్తే కొంచెం నిలకడ వస్తుంది. అమ్మా, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు చాలా బ్యాడ్ ఫీల్ అవుతాను. అప్పుడు ఆత్మ ఏమీ ఫీల్ అవుదా? 6. ఫెయిల్ అయినప్పుడు నీకు బాధ అనిపించటం సహజమే. అది నీ మనసు. కానీ నీ లోపల ఉన్న నువ్వు, నీ అసలు స్వరూపం ఒక ఫెయిల్ వల్ల మారిపోదు. నువ్వు ఎప్పుడూ ఆ ఆత్మవే. అమ్మా, ఇది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అదే కృష్ణుడు ఇవ్వాలనుకున్న బహుమతి మీరా సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల వచ్చే ఫ్రీడమ్. నువ్వు నీ శరీరం కాదు, నీ రిజల్ట్స్ కాదు, నీ మిస్టేక్స్ కాదు, నువ్వు ఆత్మవు. ఇది తెలిసినప్పుడు ఒక లోతైన ప్రశాంతత అనిపిస్తుంది. ఈ అధ్యాయం ఇక్కడితో ముగుస్తుంది. కాని కృష్ణుడు అర్జునుడికి ఇంకా చాలా చెప్పాల్సింది. అమ్మా, ఈరోజు చాలా బాధ అనిపించింది. ఆకాశాసం పోలిక, సూర్యుడు పోలిక ఇవి చాలా క్లియర్గా అర్థమయ్యాయి. నాకు ఆకాశం పోలిక చాలా నచ్చింది అమ్మా. ఆత్మ ఆకాశంలా ఉంటుంది అని. ఈ అధ్యాయంలో కృష్ణుడు మనకు ఒక అద్దమిచ్చాడు. శరీరాన్ని చూసే అద్దం కాదు, ఆత్మను చూసే అద్దం. ఇప్పుడు తర్వాతి అధ్యాయంలో కృష్ణుడు మరొక చాలా లోతైన విషయం మొదలు పెడతాడు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయని, సత్వం, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలు మన ఆలోచనలను, మన చర్యలను, మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో అని చెప్తాడు. 3 గుణాలా? అవేమిటో నాన్నా? ఒక్కొక్కటి ఎలా ఉంటాయి? అది తర్వాత తెలుస్తుంది. కానీ ఒక్క హింట్ చెప్తాను. ఈ 3 గుణాలు అన్నింటిలోనూ ఉంటాయి, మన తిండిలో కూడా. తిండిలో కూడానా?